హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మా నేచురల్ వ్లాగ్స్. నేను మీ ఉష. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి టిప్ చెప్పాలనుకుంటున్నానండి. ఈ టిప్ అంటే చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని అయితే ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మనకి కార్తీక మాసం అయితే జరుగుతుంది కదండి. ఈ కార్తీక మాసంలో మనం కంపల్సరీ గుడికి అయితే వెళ్తూ ఉంటాం. గుడికి వెళ్ళిన తర్వాత దీపారాధన అయితే చేస్తూ ఉంటాం కదా. అయితే ఈ దీపారాధన కోసం ఒక మంచి టిప్ అయితే చెప్పాలనుకుంటున్నాను. మనకి ఈ కార్తీక మాసంలో ఏ గుడైనా సరే చాలా రష్గా ఉంటుందండి. ఈ రష్లో మనం దీపాలు వెలిగించడం అనేది చాలా కష్టం అవుతుంది. అయితే మనం దీపం వెలిగించడానికి ప్రమ్మిదలు విడిగా, ఆవు నెయ్యి, ఒత్తులు విడివిడిగా పట్టుకెళ్తూ ఉంటాం. ఇలా విడివిడిగా కాకుండా ఇలా ట్రై చేయించండి. మనం గుడికి వెళ్ళే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు ప్రమ్మిదుల్లోకి నేను ఇక్కడ చూపించిన విధంగా ఆవు నెయ్యి అయితే తీసుకోండి. దీంతో పాటుగా మీరు ఒత్తులు ఎన్ని ఒత్తులు వేయాలనుకుంటున్నారో అన్ని ఒత్తులు వేసి ఒత్తులను కూడా కొద్దిగా నానబెట్టండి. ఇలా నానబెట్టిన తర్వాత మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. కాసేపు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఒక హాఫ్ అన్ అవర్ ఉంచితే సరిపోతుందండి. మనం గుడికి ఎప్పుడైతే వెళ్తామో ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఈ ప్రమిద అయితే మనం రెడీ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి చూపిస్తానండి. చూసారా, హాఫ్ అన్ అవర్ తర్వాత నాకు ప్రమిదలో ఉన్న ఆవు నెయ్యి అయితే మొత్తం గడ్డ కట్టినట్టుగా అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని తిరగేసి చూపిస్తాను చూడండి. మనకి లోపల ఉన్న ఆవు నెయ్యి అనేది కొంచెం కూడా బయటికి రాదండి. మనం బాక్స్లో పెట్టినప్పుడు ఈ ప్రమిద అనేది చాలా జాగ్రత్తగా తీసుకువెళ్ళచ్చు. ఇంటి దగ్గర మనం దీపం కానీ ప్రిపేర్ చేసి మామూలుగా పట్టుకెళ్ళాం అనుకోండి, బాక్స్ అంతా కూడా మనకి ఆవు నెయ్యి అనేది చుట్టుపక్కలంతా కూడా అయిపోతుంది. అలా కాకుండా మనం ఇలా కానీ ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, గుళ్ళో మనకి ఎంత రష్గా ఉన్నా కూడా మనకి దీపం అనేది చాలా ఫాస్ట్గా వెలిగించుకోవచ్చు. అలాగే వీటి కోసం విడివిడిగా మనం సామాన్లు అయితే పట్టుకెళ్ళక్కర్లేదు అనమాట. ఇలా చక్కగా ఒక బాక్స్లో దీపాన్ని అలాగే అగ్గిపెట్టిని ఈ రెండు సర్దుకుని మనం కానీ గుడికి వెళ్ళాం అనుకోండి, గుడిలో మనకి ఎంత రష్గా ఉన్నా కూడా దీపం అయితే చాలా ఫాస్ట్గా వెలిగించుకోవచ్చు. ఈ టిప్ అయితే కార్తీక మాసంలో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. టిప్ అయితే నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. టిప్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. రేపటి వీడియోలో మరొక మంచి టిప్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.